కానీ రాఖీ ఎలా అనిపించింది అన్న? ఓవరాల్ గా అబోవ్ ఎవరేజ్ అన్న. దమ్కి ఇస్తుండు. ఇది మంచి సినిమా. ఇప్పుడు సినిమా లక్కీ భాస్కర్ ఉంది. లక్కీ భాస్కర్ ఒక్క నెగిటివ్ రివ్యూ ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడ వచ్చినా సరే ఒక్క రివ్యూ ఇది బాగాలేదు, ఒక పాయింట్ బాగాలేదు అని చెప్పిన కూడా ఎవరు ఉండరు. అండ్ రివ్యూస్ వల్ల ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంతవరకు ఎందుకు నిన్న ప్రీమియర్స్ కి వెళ్తే మొత్తం పిఆర్ మీడియా వాళ్ళే ఉన్నారు. మొత్తం రివ్యూస్ వాళ్ళు చెప్పే ఫేక్ రివ్యూలే ఉన్నాయి. సో వాటిని వాళ్ళు ఏం అనలేరు కదా. వాళ్ళకి ఏంటంటే సినిమా బాగుంది అని చెప్తే వాళ్ళు ఓకే సినిమా ఎలా ఉంది, ఓకే ఇది మాకు పాయింట్ నచ్చలేదు అని చెప్తే ఏంటంటే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. పాజిటివ్ గా చెప్పినప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదా. సో ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్ గా ప్రెడిక్టబుల్, కంప్లీట్ గా ల్యాగ్ ఏం లేదు స్టోరీ, ఎందుకు వచ్చామన్న రేంజ్ లో పెట్టింది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లో ఏదైతే వచ్చే ఒక ట్విస్ట్ వల్ల కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. మనం చూసే పర్స్పెక్టివ్ గా అంతా చేంజ్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం వచ్చే 4 ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ట్విస్ట్ అన్ని సెకండ్ హాఫ్ లో పెట్టి ఫస్ట్ హాఫ్ గాలి వదిలేయడం వల్ల ఏంటంటే బయటకు వచ్చే ఫస్ట్ హాఫ్ లో ఏం లేదు కదా అన్న ఒక మైండ్ సెట్ తో బయటకు వచ్చారు. సో రివ్యూవర్స్ కి తను దమ్కి ఇస్తున్నాడు, ఏమంటారు అన్న దానిపై? సో ఈ మూవీ మెకానిక్ మూవీకి వచ్చేసరికి సాంగ్స్ ఒకటి, మ్యూజిక్ వచ్చేసరికి జేక్స్ బే అయితే సరిపోత శనివారంకి ఏదైతే ఒక న్యాయం చేశాడో ఆ న్యాయంలో ఒక 10-20% కూడా సినిమాకి అయితే చేయలేదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా ఏంటంటే స్టోరీ ఫ్లో ని మిస్ చేసేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక గుమ్మడి సాంగ్ అయినా సరే, సాంగ్ పిక్చరైజేషన్ అనేది అది బాగుంది, కానీ స్టోరీకి సంబంధం లేకుండా ఏదో ఒక పెళ్లి సీన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది అది కంప్లీట్ గా అనవసరంగా అనిపించింది. బ్రో శ్రద్ధా సిన్హా గారి క్యారెక్టర్ బాగుందా బ్రో? చాలా బాగుంది. చాలా మూవీస్ ఇన్స్పైర్ తీసుకున్నట్టున్నారు. సో తనకు ఒక మూవీకి అడిగారంట, అప్పుడు ఛాన్స్ ఇవ్వలేదంట తను. ఫస్ట్ 90 minutes పెద్ద హీరో ట్రావెల్ అవుతుంది సినిమా వరకు. అక్కడ వరకు ఏంటంటే ఈమె ఎందుకు పలనామాదాస్ రిజెక్ట్ చేసి ఈ మూవీకి ఎందుకు యాక్సెప్ట్ చేసింది, పోయిందా అన్న ఒక మైండ్ సెట్ వస్తుంది. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ చూడడం వల్ల ఓకే తనకు కూడా మంచి క్యారెక్టర్ దొరికింది, మంచి న్యాయం చేసింది, ఓకే అందుకే యాక్సెప్ట్ చేసింది అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. బాగా యాక్ట్ చేసింది కూడా. తను ఇప్పటి వరకు తన చేయని రోల్ బాగా యాక్ట్ చేసింది. పెద్ద నరేష్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? పెద్ద నరేష్ అంటే హీరో వాళ్ళ డాడీ క్యారెక్టర్. తను మంచి క్యారెక్టర్ పడింది. తన గురించి తెలిసిందే కదా, తను యాజ్ యూజువల్ అసలు రాక. సో ఓవరాల్ మూవీ గురించి ఏం చెప్తారు బ్రో? ఈ మధ్య కాలంలో అంత కంటెంట్ లేని ఫస్ట్ హాఫ్ లేదు, అంత కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా.